ఒక 300, 350 మందికి అక్కడే దానికి ఆనుకొని ఉన్న ఇంకొక భూమిలో ఏదో ఒకటి సెట్ చేయాలి అన్న ఒక ఆలోచనకైతే వచ్చినట్టు కనబడుతున్నది. సో అక్కడ ఉన్నది మాత్రం చాలా మంది ఉన్నారు. మొత్తం పట్టాలు అక్కడ భూదాన్ యజ్ఞ బోర్డు ఇచ్చింది 1895 మందికి ఇచ్చారు. మొత్తం 62 ఎకరాల 7 గుంటల భూమి. కానీ మీరు కలెక్టర్ని కలిసినప్పుడు కానీ జాయింట్ కలెక్టర్ని కలిసినప్పుడు కానీ 30 ఎకరాలని వాళ్ళు బొంద పెడుతున్నారు. అంటే ఈ 30 ఎకరాలు ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు వాళ్ళంతా కబ్జా చేశారు కాబట్టి అది లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఉంది అని మనం చెప్తున్నాం. సో ఆ 300 మందే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆ అర్హులైనటువంటి పేదలు ఎవరెవరైతే ఉన్నారో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇవ్వాలన్నది మనం ముందు నుంచి అడుగుతున్నది. కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు ఈ అంశం అనేది మమ్మల్ని చాలా బదనాం చేసింది, తనకైతే ఇది చాలా డ్యామేజ్ చేసింది. డ్యామేజ్ నుంచి బయటపడడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కానీ మళ్ళా ఆ కబ్జా చేసిన భూమిని మాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఎటన్నా కానీ ఏమన్నా పోనీ కానీ ఆ 30 ఎకరాలు పోవద్దు, వీళ్ళ చేతిలోంచి ఆ ఖమ్మం చేజారొద్దు.